హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో మీకు యూజ్ అయ్యే 3 ఇంపార్టెంట్ టిప్స్ గురించి తెలుసుకుందాం. మరి మీరు వాడుతున్న వాట్సాప్ ఇంకెవరైనా హ్యాక్ చేసి వేరే మొబైల్లో కానీ డివైజ్లో కానీ కంప్యూటర్లో కానీ వాడుతున్నారా లేదా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మరి మీ వాట్సాప్ మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే వాట్సాప్లో ఒక 4 సెట్టింగ్స్ అనేవి చేయాలా. ఆ సెట్టింగ్స్ ఏవి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ వాట్సాప్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకేవైనా ఫొటోస్ అనేవి సెండ్ చేస్తే ఆ ఫొటోస్ అనమాట గ్యాలరీలో సేవ్ అవుతాయి. వాట్సాప్లో ఎవరైనా మనం సెండ్ చేసే ఫొటోస్ గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఎవరి ఫొటోస్ అయితే మనం హైడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా విజిబిలిటీ ఉంది చూసారా, మీడియా విజిబిలిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఎస్ ఉంటుంది, అది నో చేయండి. నో చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మనకి ఏదైనా ఫొటోస్ అనేవి సెండ్ చేస్తే ఆ ఫొటోస్ అనేవి గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ సౌండ్. వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు ఒక సౌండ్ అనేది టోన్ అనేది వస్తుంది కదా, నోటిఫికేషన్ టోన్. ఆ టోన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఆ టోన్ చేంజ్ చేసిన వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆ టోన్ సౌండ్ పెట్టి ఎవరు మనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారంటే మనకి తెలుస్తుంది. అది ఎలా అంటే మీరు ఇప్పుడు ఏ ఫ్రెండ్ అయితే టోన్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ఐ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది చూసారా, నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ టోన్ ఉంది చూసారా, నోటిఫికేషన్ టోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సౌండ్స్ ఉంది, సౌండ్ మీద క్లిక్ చేయండి. డిఫాల్టింగ్ టోన్ చూసారా, ఈ సౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం నోటిఫికేషన్ సౌండ్ చేంజ్ చేయాలి. ఓకే, సెట్ చేసి ఓకే చేయండి. టోన్ అనేది ఎలా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీ వాట్సాప్లో ఒక 100 నంబర్లు అనేవి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయనుకో, దాంట్లో ఏంటంటే మన ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ ఫ్యామిలీ నెంబర్స్ కానీ మనం వేరేగా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరిదైనా మన ఫ్రెండ్ కానీ ఎవరికైనా సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మనం సెర్చ్ చేయాలి నేమ్. అలా సెర్చ్ చేయకుండా మనం డైలీ ఎవరితో అయితే చాటింగ్ చేస్తున్నామో మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇక్కడ ఫేవరెట్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేవరెట్స్ మీద క్లిక్ చేయండి. ఫేవరెట్ మీద క్లిక్ చేసి యాడెడ్ టు ఫేవరెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ నెంబర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా వాట్సాప్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఫేవరెట్స్ మీద క్లిక్ చేసి మనం వాళ్ళతోటి డైరెక్ట్గా చాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ వాట్సాప్ అనేది వేరే డివైజ్కి కనెక్ట్ అయినది లేదా అలా తెలుసుకోవాలి అంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి లింక్ డివైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ డివైజ్ మీద క్లిక్ చేయండి. యూజ్ మొబైల్ డేటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ కెమెరా అనేది ఓపెన్ అయ్యిందంటే మీ వాట్సాప్కి ఏరే డివైజ్ అనేది కనెక్ట్ అవ్వలేదు. కెమెరా ఓపెన్ అవ్వకుండా మొబైల్ నేమ్ కానీ కంప్యూటర్ నేమ్ కానీ చూపించిందంటే ఆ డివైజ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. అలా కనెక్ట్ అయ్యి ఉంటే అక్కడ అనమాట డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ కానీ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అది డిలీట్ చేయండి. మీ మొబైల్ అనేది ఫ్రెండ్స్ కానీ తెలియని పర్సన్కి కానీ ఇచ్చినప్పుడు ఈ లింక్ డివైజ్ అనేది చెక్ చేయండి. ఎందుకంటే మీ మొబైల్ అనేది ఒకవేళ వేరే డివైజ్ కనెక్ట్ చేసి ఇచ్చారంటే మీరు మీ ప్రైవసీ ఇదంతా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 4 సెట్టింగ్స్ చెప్పాను కదా, అంటే మీ వాట్సాప్ కానీ మీ మొబైల్ కానీ హ్యాక్ అవ్వకుండా ఉండాలని. ఆ సెట్టింగ్స్ ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. మీ వాట్సాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్ మీద క్లిక్ చేయండి, అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. 2 స్టెప్ వెరిఫికేషన్ చూస్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి. టర్న్ ఆన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే 6 డిజిట్ కోడ్ అయింది, మీరు పాస్వర్డ్ అయింది ఎంటర్ చేయండి. అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే, ఇక్కడ యాడెడ్ మెయిల్ ఉంది, ఈమెయిల్ యాడ్ చేయొచ్చు, స్కిప్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ మీద క్లిక్ చేసి గ్రూప్స్ ఎవ్రీవన్ ఉంటుంది, మై కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఎవ్రీవన్లో ఉంటే ఎవరైనా మీకు ఏదైనా గ్రూప్లో యాడ్ చేసి మీ చేత ఏదైనా తెలియని లింక్ని క్లిక్ చేయిస్తారు, దానివల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మై కాంటాక్ట్ చేసి ఇది బ్యాక్ చేయండి. కాల్స్ మీద క్లిక్ చేయండి. కాల్స్ మీద క్లిక్ చేసి ఇది కూడా ఎనేబుల్ చేయండి. ఎందుకంటే ఎవరైనా అన్నోన్ పర్సన్ అనమాట మీరు నంబర్ సేవ్ చేయకుంటారు, వాళ్ళు మీకు వాట్సాప్లో కాల్ కానీ వీడియో కాల్ కానీ ఏదైనా చేయలేరు. ఇది ఆన్ చేయండి. నెక్స్ట్ ఉంది అడ్వాన్స్డ్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్ ఉంది చూసారా, ఇది కూడా ఎనేబుల్ చేయండి. ఇది ఎందుకంటే ఎనేబుల్ చేయాలా, మీ ఎవరైనా స్కామర్స్ మీ ఐపీ అడ్రస్ అంటే మీ లొకేషన్ని ట్రాక్ చేయలేరు. ఈరోజు వీడియో ఎంతకీ ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.